జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25 నుంచి 2 నవంబర్ వరకు ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ 9.99% VA మాత్రమే. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. మేకర్స్ మెల్లిగా రియలైజ్ అవుతున్నారా? నచ్చినట్టుగా టికెట్ రేట్స్ పెంచే విధానానికి ఇక ఎండ్ కార్డ్ వేయబోతున్నారా? ఇక ఆడియన్స్ జేబులకి చిల్లు పెట్టడం ఆగిపోయినట్టేనా? అఖండ 2 సినిమా నుండే దీనికి ముహూర్తం పడుతుందా? టికెట్స్ రేట్స్ అడ్డదిడ్డంగా పెంచేసి పైరసీ పాట పాడకపోతే ఏం చేస్తాం? ఇది ఆడియన్స్ నుండి గత కొంతకాలంగా వినిపిస్తోన్న మాట. ఇక ముఖ్యంగా రిలీజ్కి ముందు పడే ప్రీమియర్స్ రేట్లనైతే ఆకాశంలో పెట్టేశారు మేకర్స్. అలా కల్కి, దేవర, పుష్ప 2 లాంటి సినిమాలు అఫీషియల్ గా 1000 నుంచి 1500 రూపాయల దాకా పలికాయి కూడా. అయితే గత కాలంగా మేకర్స్ థాట్ ప్రాసెస్ మారినట్టే కనిపిస్తోంది. రేట్స్ పెంచితే ఫ్యాన్స్ మాత్రమే వస్తారు. అదే రీజనబుల్ హైక్స్ ఉంటే జనరల్ ఆడియన్స్ ని కూడా థియేటర్స్ బాట పట్టించొచ్చని, దానివల్ల లాంగ్ రన్ లో మరింత సాలిడ్ కలెక్షన్స్ కొల్లగొట్టవచ్చు అన్న ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. అలా ఇప్పటికే 99 రూపీస్ టికెట్ ప్రైస్ తో రాజు వెడ్స్ రాంబాయ్ కోట్ల వర్షం కురిపిస్తోంది. సో అఖండ 2 ప్రీమియర్స్ కూడా 1000కి మించి హైక్ పెంచుకునే అవకాశం ఉన్నా మేకర్స్ 600 దగ్గరే ఆగిపోతున్నారట. ఇక ఇతర పాన్ ఇండియా సినిమాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. అంటే ఒక్కో టికెట్ మీద 100 రూపాయలు కొల్లగొట్టడం కంటే ఎక్కువ టికెట్లు తెగేలా చూసుకోవడమే సేఫ్ అని ఇలా రియలైజ్ అవుతున్నారన్నమాట. ఇక బాలయ్య మాస్ ఇమేజ్ కలిసొస్తే సినిమా కన్సిస్టెన్సీ చూపి సాలిడ్ కలెక్షన్స్ కొల్లగొట్టడం పెద్ద కష్టమేం కాదు. కానీ సినిమా ఏ మాత్రం తేడా కొట్టినా మేకర్స్ బిగ్ నంబర్స్ చూడటం అనేది ఇక కలే. సో రేట్లను తగ్గించాలని డిసైడ్ అవుతున్న మేకర్స్ కంటెంట్ పై కాన్సంట్రేట్ చేసి ఆడియన్స్ అట్రాక్షన్ గ్రాప్ చేయాల్సిందే. ఇక వేల కోట్లు పెట్టామంటూ ఊదరగొట్టే మేకర్స్ బడ్జెట్ కంట్రోల్ చేస్తూ రేట్లని రీజనబుల్ చేస్తే పైరసీ భూతాన్ని ఈజీగానే తరిమేయొచ్చు. చూడాలి ఇలాగే మేకర్స్ అంతా ఒకే మాట మీదుంటారా, లేక మాకు డబ్బులే కావాలంటూ మళ్లీ రేట్లని పెంచేస్తారా? For more videos like this, subscribe Big TV channel.